ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమితపడ్డది. కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనే గత 2 వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం. మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం. మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా, లేకపోతే కౌన్సిలర్ సంఖ్య తక్కువ ఉందా, లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా, ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్యులు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో. ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం, పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా బర్కచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ బిడ్డ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగా నిలబడతాం, వారికి ధైర్యాన్ని ఇస్తాం. అనాథగా మిగిలిపోయినటువంటి వారి తల్లిగారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి బర్కచర్ల గ్రామస్తులందరికీ కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది డిమాండ్ కాదు, పరీక్షల సమయం, పిల్లలందరూ కూడా ఒత్తిడిలో ఉండేటటువంటి సమయం. ఆడపిల్లలు మగపిల్లలు అన్ని హాస్టళ్లలో కూడా దయచేసి కౌన్సిలర్స్ సరిగ్గా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒకసారి రివ్యూ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆత్మహత్యలతోటి పిల్లలలో మనోధైర్యం కోల్పోతున్నారు, వాళ్ళకి ఏం సమాధానం? మనోధైర్యం కోల్పోతున్నటువంటి పిల్లలకు ఒకటి, తల్లిదండ్రులు దయచేసి ఎగ్జామ్స్ మార్క్స్ అన్న ప్రెజర్స్ ను కొద్దిగా తగ్గించుకుందాం. రెండవది, ప్రభుత్వం వైపు నుండి ప్రతి హాస్టల్లో కూడా కౌన్సిలర్స్ ఉండేటట్టు, టీచర్లు ఫ్రెండ్లీగా ఉండేటట్టు ఒక్కసారి ప్రభుత్వం నుంచి రివ్యూ చేసుకోగలిగితే సరిపోతుంది. మరీ ముఖ్యంగా పరీక్ష సమయం కాబట్టి టైంకి ఫుడ్ అందుతుందా, క్వాలిటీ ఫుడ్ అందుతుందా, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి మరి ఇప్పుడు విద్యాశాఖకు మంత్రివర్యులు లేరు కాబట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కిందనే ఉంది కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఆడపిల్లల తరఫున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ డిపార్ట్మెంట్ని మీరు రివ్యూ చేయండి, రివ్యూ చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి. ఎందుకంటే పరీక్షలు తొందరలో వస్తాయి, మార్చి ఏప్రిల్ మే అన్నీ కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి కాబట్టి గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతాం. కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు మేడం, చనిపోయి 10 రోజులు అవుతుంది, ఇప్పటివరకు కూడా ఏం కంక్లూజన్ తీసుకురాలేదు పోలీసు వాళ్ళు. ఇక్కడ అదే జరిగింది బ్రదర్. ఇప్పుడు వైష్ణవి పాపం వృత్తిలో కూడా అదే జరిగింది. పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను పేర్లు చెప్తలేను. ఇక్కడ చనిపోయినటువంటి ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయినటువంటి పాప పరిస్థితి అట్లానే ఉంది. అంతకుముందు బీసీ హాస్టల్లో 2 పిల్లలు ఒకేసారి ఊరేసుకొని మృతి చెందినారు భువనగిరిలో, అక్కడ కూడా అదే ఉంది. ఇన్వెస్టిగేషన్ అనేది ఎందుకో ముందుకు పోతలేదు. శ్రద్ధ పెట్టవలసిందిగా మాత్రం ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భువనగిరి హాస్టల్లో ఆటో వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎంట్రన్స్ ఉండేదని చెప్తా ఉన్నారు. మరి ఇమాంపేటలో అటువంటి పరిస్థితులు వినబడలేదు. కానీ మరి ఎందుకు ఆ పాప ఊరేసుకొని చనిపోయింది అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా చేయాలి, విచారణకు ఒక కమిటీ వేయాలనేటటువంటి అంశాన్ని కూడా డిమాండ్ చేస్తాం. నిర్లక్ష్యం ఉన్నా సరి చేసుకోవాలి బ్రదర్, ఇది పిల్లల విషయం కదా. నేనేమంటున్నా అంటే అవకాశం దొరికిందని ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి అవసరం లేదు. నాన్న మంచిగా స్నానం చేస్తుండ్రు అని చెప్పిన, స్నానం చేస్తాం మా మీద బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకుంది మేడం నా బిడ్డ. నేను వచ్చే కళ్ళు అంత పని చేసిద్దని నేను అనుకోలేదమ్మా, హాస్టల్ వల్లనే అట్ట అయిందమ్మా నా బిడ్డకి. సో నేను అన్నా కూడా నేను పంపలేదు, కానీ అప్ అండ్ డౌన్ ఒక 4 రోజులు చేసిన ఎగ్జామ్ అయిపోయిందా కన్నా పోనంటే పోనదమ్మా. హాస్టల్ అంటే పిల్లలందరూ భయపడ్డారు. హాస్టల్లో నా ఒక్క పిల్ల చచ్చిపోయిన పిల్లని కాదు, ఆ హాస్టల్ వల్లనే మొత్తం ఏమవుతుందో ఏమో తెలియదు. కానీ ఇంత కాడికి అవుతాను తల్లి దండం పెడతాం, మేము చూడండి అమ్మో.
ఇంకే పిల్లలు ఆగరు కాబట్టి హాస్టల్ పోదామని కూడా రెడీ అయ్యింది. హాస్టల్ పోదాం పిల్ల మనం పోయేద్దాం మమ్మీగా రెడీ అయ్యి ఉండన్న పనికి పోయి వచ్చిన అంతే. ఇక ఎవరు పెట్టేసుకుంది స్టోర్ రూమ్ వెనకాల వచ్చి నా బిడ్డ నేనే చూసుకున్నాను, నేను ఇల్లు కన్నాను అంతే. అంత కలిగి ఒక్కదాన్ని నా బిడ్డ పోయింది. నా భర్త